హాయ్! ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. ఇది మామూలు కథ కాదు. ఈ టెక్నాలజీ కాలానికి తగ్గ కథ అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్, రెండు స్కూల్స్, కానీ వాళ్ళ భవిష్యత్తును మార్చేసిన ఒకే ఒక్క నిర్ణయం. పదండి, ఈ కథ ఏంటో చూద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆలోచించండి, అన్నీ ఒకేలా ఉన్న రెండు స్కూల్స్. కానీ వాళ్ళు తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ వాళ్ల దారుణ్ణే మార్చేసింది. ఇంతకీ ఆ తర్వాత ఏమైంది? అదే ఇప్పుడు చూద్దాం. సో మన కథలో ఇద్దరున్నారు, అనిల్, సునీల్. చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకే సిటీలో స్కూల్స్ నడుపుతున్నారు. అంటే మొదట్లో చూస్తే రెండూ అచ్చం ఒకేలా ఉండేవి. స్టూడెంట్స్ కౌంట్, టీచర్లు, బిల్డింగ్ సైజ్ అన్నీ సేమ్ టు సేమ్. రెండూ కూడా మంచి పేరున్న స్కూల్సే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇద్దర్లో ఒకడైన అనిల్ ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాడు. అందరూ వెళ్లే దారిలో కాకుండా టెక్నాలజీ వైపు అడుగువేశాడు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వైపు. సరే, ఏఐని వాడాడు అన్నాం కదా, మరి దేంట్లో వాడాడు అంటే దాదాపు అన్నింట్లోనూ. ఫీజులు కట్టించుకోవడం దగ్గర్నుంచి పిల్లల అటెండెన్స్ చూసుకోవడము, ఎగ్జామ్ రిజల్ట్స్ అనలైజ్ చేయడము, చివరికి రోజూ జరిగే చిన్న చిన్న పనుల్లో కూడా ఏఐ హెల్ప్ తీసుకున్నాడు. మొత్తం సిస్టమ్నే మార్చేశాడన్మాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. ఏఐ వాడటం వల్ల అనిల్ ఏం చేశాడంటే ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు, అసలు ప్రాబ్లం రాకముందే దాన్ని పసిగట్టడం మొదలుపెట్టాడు. ఉదాహరణకి, ఏ స్టూడెంట్ అయినా ఒక సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నాడని ఏఐ ముందే చెప్పేసేవి. వెంటనే అనిల్ వాళ్లకు స్పెషల్ క్లాసులు పెట్టేవాడు. లేదా అటెండెన్స్ తగ్గితే టైంకి పేరెంట్స్కు కాల్ వెళ్లేది. చూడండి ఎంత ప్రొయాక్టివ్గా ఉందో. మరి దీని రిజల్ట్ అద్భుతం. స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ పెరిగింది, టీచర్స్కి కూడా సపోర్ట్గా అనిపించింది. అన్నింటికన్నా ముఖ్యం, పేరెంట్స్కి స్కూల్ మీద నమ్మకం డబుల్ అయింది. ఇంకేముంది, అడ్మిషన్లు పెరిగాయి, స్కూల్ గ్రోత్ ట్రాక్లోకి వచ్చేసింది. సరే, ఇది అనిల్ కథ. ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. మన రెండో ఫ్రెండ్ సునీల్ ఏం చేశాడు? అనిల్ టెక్నాలజీని పట్టుకుంటే సునీల్ మాత్రం పాత పద్ధతుల్లోనే ఉండిపోయాడు. సునీల్ స్కూల్లో సీన్ కంప్లీట్గా డిఫరెంట్. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రిజిస్టర్లు, ఫైళ్ళు, ప్రతి చిన్న పనికి మనుషులే. దీనివల్ల టైం వేస్ట్ ఎక్కువ, తప్పులు జరిగే ఛాన్స్ కూడా ఎక్కువే కదా. సరైన డేటా చేతిలో లేకపోవడం వల్ల సునీల్కి చాలా తలనొప్పులొచ్చాయి. ఏ క్లాస్ నుంచి ఫీజులు పెండింగ్లో ఉన్నాయో కరెక్ట్గా తెలీదు. స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో ఆ ప్యాటర్న్ అర్థమయ్యేది కాదు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు తెలిసేవంటే అంతా అయిపోయాక. అంటే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేసినప్పుడో, లేదా ఉన్నట్టుండే మంచి టీచర్లు మానేసినప్పుడో కానీ విషయం తెలిసేది కాదు. దీని ఎఫెక్ట్ ఏంటి? అతన్ని ఏ యాక్షన్ తీసుకున్నా అది లేట్ అయ్యేది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయేది. ఎప్పుడూ ఏదో ఒక ఫైర్ ఆర్పడమే పని. దీంతో స్కూల్ నడపడం ఒక పెద్ద టెన్షన్గా మారింది. ఇక పేరెంట్స్కి స్కూల్ మీద ఉన్న నమ్మకం కూడా మెల్లమెల్లగా తగ్గిపోవటం మొదలైంది. ఓకే, ఇప్పటిదాకా రెండు కథలు చూసాం కదా. ఇప్పుడు ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు వాళ్లని ఎంత వేర్వేరు దారుల్లోకి తీసుకెళ్లాయో మనకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి, మొత్తం కథని ఒక్క ఫ్రేమ్లో చూపిస్తుంది. ఒకవైపు అనిల్ స్కూల్, ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా వెంటనే అందుబాటులో ఉంది. మరోవైపు సునీల్ స్కూల్, అంతా కన్ఫ్యూజన్, అంతా లేట్. అందుకే అనిల్ డేటాతో డెసిషన్స్ తీసుకుంటే సునీల్ మాత్రం గెస్ వర్క్ మీదే నడిపాడు. ఫైనల్ రిజల్ట్, అనిల్ స్కూల్ గ్రోత్ చూస్తే సునీల్ స్కూల్ మాత్రం వెనక్కెళ్ళిపోయింది. అంటే చివరికి తేలింది ఇదే. ఒకే ఒక్క నిర్ణయం వాళ్ళిద్దరి స్కూల్స్ భవిష్యత్తునే మార్చేసింది. ఒకటి ఎదుగుదలకి, నమ్మకానికి కేరాఫ్ అడ్రస్గా నిలిస్తే, ఇంకోటి ఒత్తిడికి, సమస్యలకి నిలయంగా మారింది. కథ ఇక్కడితో అయిపోలేదు. చివరికి ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది. తన ఫ్రెండ్ పరిస్థితి చూసి అనిల్ అతనికొక చాలా విలువైన సలహా ఇస్తాడు. ఈ ఒక్క మాట ఈ మొత్తం కథకు గుండెలాంటిది. అనిల్ తన సక్సెస్ సీక్రెట్ని సునీల్తో పంచుకుంటాడు. ఏఐ మనకసలు సమస్యలేంటో చూపిస్తుంది, క్లియర్గా రిపోర్ట్స్ ఇస్తుంది. దానివల్ల మనలాంటి స్కూల్ ఓనర్స్ తెలివైన నిర్ణయాలు తీసుకోగలరు అని చెప్తాడు. అంటే టెక్నాలజీ అనేది ఒక టూల్ మాత్రమే కాదు, అది మనకు దారి చూపే ఒక గైడ్ లాంటిదన్నమాట. అంటే నిజంగా ఏఐ అడ్వాంటేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ మనల్ని చుట్టుముట్టేదాకా ఆగి రియాక్ట్ అవ్వడం కాదు, డేటాని చూసి వాటిని ముందే ఊహించి ప్రోయాక్టివ్గా ముందుకెళ్లడం. ఇది మేనేజ్మెంట్ స్టైల్లోనే ఒక పెద్ద మార్పు.
అయితే అనిల్కి ఇక్కడ మరో పాయింట్ కూడా అర్థమైంది. అదేంటంటే ఏఐ సిస్టమ్ పెట్టేస్తే సరిపోదు. అది రోజూ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం పట్టించుకోవాలి, దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ భవిష్యత్తులో దాన్ని వాడటం మానేస్తే తను కూడా సునీల్లాగే వెనకబడిపోతానని గ్రహించాడు. సో చివరిగా ఈ కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఇంత ఫాస్ట్గా టెక్నాలజీ మారుతున్న ఈ రోజుల్లో వెనుకబడిపోవడమనేది మనం చేసే పొరపాటా లేక తెలిసి తెలిసి తీసుకునే నిర్ణయమా?